ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి నీ ఇంట మహా అద్భుతం జరగబోతుందమ్మా. ఈ రోజున ఏడుకొండల వెంకన్న స్వామి నీ ఇంట్లో నీకు అనుగ్రహం అనేది కల్పించబోతున్నాడు. అత్యంత అద్భుతంగా నీ కళ్ళ ముందు కనిపించేలేగా చేయబోతున్నాడమ్మా. చెప్పాను కదా, ఈరోజు ఇప్పుడే నీ కోసం ఆ 7 కొండలు దిగి నీ కోసం నీ తలరాతను మార్చడానికి ఈరోజు నీ ఇంట్లో 7 కొండల స్వామి అడుగు పెట్టబోతున్నాడు బిడ్డ అంటూ బాబాగారు మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి, ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువుగారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి ఈ రోజున నా రాకకు కలిగినటువంటి కారణం ఏమిటి, ఆ రాక వలన నీ జీవితంలో జరిగేటువంటి అద్భుతం ఏమిటి అనేది కూడా నీకు పూర్తిగా అర్థమవుతుంది బిడ్డ అంటూ ఏడుకొండల వెంకన్న స్వామి మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశాన్ని విని నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి నువ్వు ఏ విధంగా ఆర్థికపరమైనటువంటి కొన్ని విషయాల్లో అద్భుతంగా పుంజుకుంటున్నావు బిడ్డ, నీ శత్రువుల యొక్క ఆటలు ఎలా కట్టించబోతున్నావు అనే వివరాలన్నీ కూడా ఈరోజు నీకు నేను క్షుణ్ణంగా తెలిపే ప్రయత్నం చేస్తాను. నీ జీవితంలో ఎన్ని పనులున్నా ప్రస్తుతం కాసేపు పక్కన పెట్టి అత్యంత ముఖ్యమైనటువంటి శ్రద్ధతో నువ్వు వినాల్సినటువంటి సందేశం ఇది. కాబట్టి ఈరోజు నీకు అనుకూలమైనటువంటి సందేశాన్ని వినిపించబోతున్నాను. ప్రస్తుతం నీ జీవితం చుట్టూ ఒక అద్భుతమైనటువంటి శక్తి ఏర్పడబోతోంది. దీన్ని సాధారణమైనటువంటి కళ్ళతో చూడటం ఎవరికీ కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఇది నిజంగా ఎవరైతే శ్రద్ధ సబూరితో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని సమస్యలున్నా ఓర్పుతో ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి మాత్రమే ఇదొక దివ్యమైనటువంటి అవకాశంలాగా భావించాలి. ఎందుకంటే ఈరోజు నేను చెప్పే మాటలు మామూలమైన మాటలటువంటి సందేశాలు చెప్పేటువంటి మాటలు కాదు. ఒక పవిత్రమైనటువంటి కరుణతో, అలాగే నీ బాధలన్నింటినీ కూడా నేను గమనిస్తున్నాను. కాబట్టి నీ మనసులో ఉన్న భయాన్ని కూడా నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి నీ దారిలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అయితే నీ వెంట నీ జీవితంలోకి నా యొక్క దైవిక శక్తి అకస్మాత్తుగా రావటం వెనుక ఒక కారణం ఉంది. నీ ఇంట్లో ఒక అద్భుతమైనటువంటి, అంటే నీ ఇంట్లో జరిగేటువంటి ఒక అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు. అంతేకాకుండా నేను పంపించేటువంటి సంకేతాలను కూడా నువ్వు గుర్తించాలి అని చెప్పి, అలాగే గుర్తించి వాటిని గౌరవించాలి అని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. సమయం ఉన్నప్పుడే నువ్వు ఈ విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయి. నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అనేటివి తప్పకుండా జరిపించడం నా బాధ్యతమ్మా. ఒకవేళ నేను చెప్పే మాటలను నిర్లక్ష్యం చేస్తే అది కేవలం నీ భ్రమ మాత్రమే అవుతుంది. కష్టమైనటువంటి పరిస్థితులను కూడా నువ్వు ఎలా ఎదుర్కోవాలి అనే దాని గురించి తెలుసుకోలేకపోతున్నావు. ఇవన్నీ వినడానికి నీకు వింతగా అనిపిస్తుంది కదూ, కానీ ఇది నీ జీవితంలో తప్పకుండా ఎంతో కొంత నిజమయ్యే తీరుతుంది. అయితే ఇంకా చెప్పాలంటే నా యొక్క ఉనికిని నేను ఏదో ఒక రకంగా నీ చుట్టూతా ఏదో ఒక సంకేతం రూపంలో చూపిస్తూనే ఉంటాను. చాలాసార్లు తెలియనటువంటి అదృశ్య శక్తిలా నిన్ను చాలా రకాల ప్రమాదాల నుంచి కూడా కాపాడాను. ఇది అవునా కాదా అంటే నీ మనసులో ఏమని చెబుతావు? కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే నీ మనసు
ఎంతో ఆందోళనకు గురై మరల అంతలోనే చాలా ప్రశాంతంగా మారిపోయేటువంటి రోజులు ఉన్నాయి. నువ్వు ఇన్నాళ్లుగా పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా అకస్మాత్తుగా ముగిసిపోవటం గమనించావా? నీ చెడు కోరుకునేవారు కూడా మెల్లిమెల్లిగా నీకు దూరం జరుగుతూ ఉండటం, ఇదంతా కూడా ఊరికే జరిగింది అనుకుంటున్నావా? లేదు, నా దయ వల్ల ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. ఈ వెంకటేశ్వర స్వామి వల్ల అన్నీ నీకు సాధ్యం అయ్యేలా నేను చేస్తున్నానమ్మా. నువ్వు నీ జీవితంలో ఎన్నో రకాల పోరాటాలు చేశావు. ఎన్నో రాత్రులు ఒంటరిగా కూర్చొని నీ తలరాతను నువ్వు నిందించుకుంటున్నావు. అంతా అయిపోయింది అనుకున్న ప్రతిసారి ఏదో ఒక శక్తి నిన్ను పడిపోకుండా పట్టుకునే ఉంటుంది. ఆ శక్తి మరెవరో కాదు తల్లి, ఈ వెంకటేశ్వర స్వామి శక్తి, ఈ సాయి శక్తి. రెండు కలిపి నువ్వు పరిపూర్ణంగా ఉండాలి తల్లి. అలా నమ్మాలి కూడా. నీ జీవితంలోకి పూర్తిగా నా శక్తి ప్రవేశించింది. నీ కష్టాలన్నింటికీ కూడా ముగింపు పలకాలని అనుకుంటున్నాను. నీ ఇంట్లోకి సుఖ సంతోషాలు, సంపద, గౌరవం రావాలని నా వంతుగా నేను కోరుకుంటున్నాను. మరి దీనికోసం నీ మనసులో ఉన్న ప్రతికూల ఆలోచనలను, భయాలను పూర్తిగా విడిచిపెట్టాలి నువ్వు. ఎందుకంటే ఎవరి మనసైతే పవిత్రంగా, నమ్మకంగా, ఓర్పుగా, శ్రద్ధతో, సబూరితో ఉంటుందో వారి ఇంట్లో భగవంతుడి యొక్క శక్తి ఎప్పుడూ కూడా నిలిచే ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో నీ ఇంట్లో జరిపే అదృష్టాన్ని, అద్భుతాన్ని, నీ జీవితంలో కొన్ని గుర్తులను నువ్వు తప్పకుండా నీ కంటికి కనిపించేలా చేస్తాను. వాటిని చూసి నువ్వు ఆశ్చర్యపోతావు. నీకు పదే పదే అంటే ఏదో ఒక విధంగా దేవాలయ దర్శనం చెయ్యాలి అని చెప్పి నీ మనసు కనిపించడం, నీ కలిలో దైవిక శక్తులు, అలాగే నీకు ఏదో ఒక విధంగా తరచూ నీకు ఆ దేవుడికి దగ్గరయ్యే విధంగా చేసేటువంటి పనులు చేయటం, నీ ఇంట్లో ఆగిపోయిన పనులు పూర్తి కావటం, ఇటువంటివన్నీ ఒక్కొక్కటిగా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను నీకు చూపిస్తున్నటువంటి శుభగుర్తులు. ఇన్నాళ్ళుగా నువ్వు పడిన శ్రమ, చేసిన పూజలు, త్యాగాలు ఇవేవి కూడా వృధా కాలేదని చెప్పి నేను నీకు చూపించే సూచనలు. నువ్వు దేనికోసమైతే చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావో ఆ విజయం నీకు దగ్గరగా వచ్చినట్లుగా కనిపిస్తుంది. తర్వాత నీకు పూర్తిగా అది దగ్గరవుతుంది. నిన్ను తక్కువగా చేసిన వారు రేపు నీ ఎదుగుదలను చూసి నోరెళ్ళబెడతారు. దైవ కృపతో తోడై నీ తలరాత మారడానికి అస్సలు సమయం పట్టదు. అందుకే ఈ రోజు నుంచి సరిగ్గా కొన్ని రోజుల్లో నీ ఇంట్లో, నీ జీవితంలో జరిగే అద్భుతాన్ని, ఒక మంచి నిర్ణయాన్ని నువ్వు స్వయంగా తీసుకునేలాగా నీ నుండే నేను ప్రేరేపిస్తాను. ప్రతిరోజు ఉదయాన్నే లేచి మనస్ఫూర్తిగా నీ ఇష్ట దైవాన్ని స్మరించుకో. ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు నీకు తోచిన సహాయం చెయ్యి. నీ మనసులో ఎవరిపైనైనా చెడు ఆలోచనలు రానివద్దు తల్లి. ఇలా నడుచుకుంటే ఈ సాయి అనుగ్రహం, ఈ వెంకన్న అనుగ్రహం ఎప్పుడూ నీపైనే ఉంటుంది బిడ్డ. ఇది నీ జీవితంలో అత్యున్నత కీలకమైనటువంటి సమయం. నీ అదృష్టం పూర్తిగా మారబోతుంది. నీ జీవితంలో నువ్వు అస్సలు ఊహించినటువంటి మార్పులను నేను నీ ముందుకు తీసుకురాబోతున్నాను. నువ్వు చేసిన మంచి పనులు, నీకు పవిత్రమైనటువంటి మనసేనమ్మా ఆ దైవిక శక్తి నీ వైపు వచ్చేలా చేసింది. మరి ఇదేదో మామూలుగా జరిగినటువంటి విషయం అయితే కానే కాదు, యాదృచ్ఛికంగా కూడా జరగలేదు. నీ నిర్మలమైనటువంటి హృదయానికి దక్కినటువంటి ప్రతిఫలం ఇదే. నీ జీవితంలో ఎప్పుడూ ఎవరినీ కూడా నువ్వు మోసం చేయాలని చెప్పి అనుకోలేదు. ఎప్పుడూ నిజాయితీగానే ఉన్నావు. ఎప్పుడైనా తప్పుడు పనులు జరుగుతూ ఉంటే అక్కడి నుంచి దూరంగా వచ్చేసావే తప్ప వాటిలో నువ్వు భాగం పంచుకోలేదు. నువ్వు నీ మనసును, నీ కుట్రలను, నీ పనులను సాధ్యమయ్యేంత వరకు పవిత్రంగానే ఉంచుకున్నావు. అందుకే ఈరోజు ఈ అలౌకికమైనటువంటి దైవానుగ్రహం నీ జీవితంలో అద్భుతంగా పనిచేయబోతుంది. నువ్వు ఎవ్వరికీ కీడు చేయలేదు. అంతేకాదు ప్రతి ప్రాణి పట్ల జాలి, కరుణతో నిలుచుకున్నావు. మరి ఈ రోజుల్లో నువ్వు ఇంత మంచి మనసు ఉన్నా నిజంగా నీవు చాలా అరుదుగా ఉంటారు తల్లి. మరి అలాంటి వారిపైన భగవంతుని యొక్క ప్రత్యేకమైనటువంటి కరుణ కూడా అద్భుతంగా లాగే ఉంటుంది. ఎప్పుడైతే ప్రతికూల ఆలోచనలు దూరం అవుతాయో అప్పుడు నీ మనసు చాలా పరిపూర్ణంగా ఉంటుంది. మెల్లిమెల్లిగా అది నీ ఉద్యోగంలో, వ్యాపారంలో, బంధాలలో, నీ ఆలోచనలలో ఇలా నీ ఆత్మవిశ్వాసాన్ని మరింత ఎక్కువగా రెట్టింపు చేస్తుంది. బహుశా గత కొంతకాలంగా ఎన్ని జరుగుతున్నా కూడా కొన్ని విషయాలు నీకు అసంతృప్తిగా అనిపిస్తూ ఉండడానికి కారణం నీ ప్రతికూలమైనటువంటి ఆలోచనలే. నీ మనసులో ఎన్నో పెద్ద పెద్ద కలలు ఉన్నాయి. కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని, తల్లిదండ్రుల పేర్లు నిలబెట్టాలని, సమాజంలో నీకంటూ ప్రత్యేక గుర్తింపు రావాలి అని చెప్పి నువ్వు చాలా రకాలుగా నీవు తపనపడి ప్రత్యేకమైనటువంటి కొన్ని శ్రమలను, కఠోరమైనటువంటి దీక్షలను చేశావు. అయితే నువ్వు విజేతగా నిలవటం లేదని చెప్పి కొంచెం నిరుత్సాహంగా ఉన్నావు.
అకస్మాత్తుగా నీ జీవితంలో అద్భుతాన్ని జరిపించబోతున్నానమ్మా. నీ జీవితంలో నీ తలరాతలను తలకిందులు చేయబోతున్నాను. నీవు పడిన దానికి ప్రతిఫలాన్ని నీకు తప్పకుండా దక్కేలా చేయబోతున్నాను. నీ అదృశ్య గోడకు నీకు నాకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఎవ్వరూ కూడా తెంపలేరు. నీ జీవితానికి అడ్డంగా నిలిచిన వారిని పూర్తిగా శాశ్వతంగా తొలగిస్తాను. నీ చుట్టూ దైవీక శక్తి ఏ విధంగా ఏర్పడుతుందో చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. ఇలా జరిగినప్పుడు ప్రతి మనిషికి కూడా తెలియని ఆనందం అనేది వస్తుంది. నీకు కూడా అంతే ఆనందం వస్తుంది. ఇక మరొక తప్పు ఏంటి అంటే నీ మనసులో అసూయ, కోపానికి చోటివ్వద్దు. ఇతరుల ఎదుగుదలను చూసి కుళ్ళుకోవద్దు. లేదా ప్రతి చిన్న విషయానికి కూడా విపరీతంగా కోపం తెచ్చుకోవటం వల్ల నీకు మనసులో ప్రశాంతత దూరం అవుతుంది. ఎప్పుడైతే మనశ్శాంతి ఉంటుందో అక్కడ భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది, ఈ సాయి అనుగ్రహం ఉంటుంది, ఈ ఏడుకొండల వెంకన్న స్వామి అనుగ్రహం ఉంటుంది. కాబట్టి నీ జీవితంలో నిజమైనటువంటి మార్పు రావాలి అని చెప్పి నువ్వు కోరుకుంటే నువ్వు ఎప్పుడూ కూడా నీ మనసుని నిర్మలంగా ఉంచుకో. ఈ రెండు తప్పులు అస్సలు చెయ్యొద్దమ్మా. నువ్వు ఎంత కష్టపడినా విజయం దక్కకపోవటానికి కారణం కూడా ఇదే. నీ జీవితంలో ఈ మార్పులను గనక నువ్వు సరిచేసుకుంటే నీలో నిద్రపోతున్నటువంటి అంతర్గత శక్తిని నువ్వు గుర్తించేటువంటి సమయం వస్తుంది. తద్వారా నీ జీవితంలో అనేక రకాల అద్భుతాలు జరుగుతాయి. నీ ప్రవర్తన పూర్తిగా మారుతుంది. అందుకే నీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోవటానికి ఈ రోజు నుండే ప్రయత్నించు. నీ మనసు పవిత్రంగా ఉంటే ఆ మనసులో నేను కొలువై అనేక రకాల రూపాలలో నీకు నేను ఎన్నో రకాల సహాయాలను అందిస్తాను, సూచనలను అందిస్తాను. అప్పుడు నీ తలరాత నువ్వే మార్చుకున్న దానివవుతావు. మరి తెలుసుకున్నావు కదా. ఈ బాబా మీద నమ్మకంగా ఉండమ్మా, నీకంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.